హాయ్ ఫ్రెండ్, నేను మీ శివనారాజుని. అదే సార్, రైతులకంతే పండించిన మెతుకు కాబట్టి ఇప్పుడు రైతులు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇటువంటి గోన్లు కట్టడం వల్ల ఎలకలు అనేది కొరక్కుండా, చేలని కొరక్కుండా ఉంటుంది. ఇప్పుడు అక్కడ గంట కొడుతుందంటే ఎలకలు బెదిరింపుగా పడుతుంది కాబట్టి మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వారికి మొత్తం 3 ఎకరాలుగా పండించాము. 3 నెలల నుండి బాగా కష్టపడుతున్నాము. ఈ పొలం ఇంత వేరంగా పండిందంటే మాకు మోటారు వేరే వాళ్ళు ఇవ్వడం వల్ల మాకు ఎంత పంట వచ్చింది. చూడండి సార్, ఎన్ని అనేది మళ్ళీ పురుగు వచ్చింది. ఈ పురుగుకి మళ్ళీ ఒక మందు కొట్టాలి. ఇదిగోండి ఫ్రెండ్, ఇటువంటివి అనేది కట్టకుండా ఉంటే ఎలకలు మళ్ళీ ఎక్కువగా వస్తాయి. ఇంత కష్టపడుతున్నాం రాత్రి పగలనక. ఇప్పుడు నేను ఉదయం మైసారికి వచ్చానంటే ఇదిగోండి ఫ్రెండ్స్, గొట్లు అనేది ఇలాగ ఉంటుంది. ఇవన్నీ ఫ్రెండ్, గోనుల ద్వారా ఇలా కట్టాము. కర్రకి పాతేసి కొంచెం గాలికి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కానీ ఎలక అనేది బెదురుతుంది. ఈ చుట్టుపక్కల అనేది ఎవరు వేయలేదు, కేవలం మీ మొక్కలమే వేసాము. పక్కన మా పెదనాన్న వాళ్ళు వేశారంటేనండి, అది కూడా మేము వేయడం వల్ల, నీరు ఇవ్వడం వల్ల పండిస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఆకు పట్ట మిగిలితే మా పెదనాన్న వాళ్ళు అడిగితే వద్దనేసారు. ఎందుకంటే మా పెదనాన్నకి అనేది ఓపిక అనేది ఉండదని చెప్పేశారు. మళ్ళీ ఒట్టిని పాడు చేయకుండా ఇచ్చాము, వేరే వాళ్ళకి ఇచ్చాము. జావకోడులు వాళ్ళు బాగా పండిస్తున్నారు. ఏది ఉదర చేయకుండా ఎవరికైనా ఇచ్చినా మంచిది. వేస్ట్ చేయడం కన్నా పాడు చేయాలంటే 2 నిమిషాల్లో పాడు చేస్తాం. అదే కష్టపడాలంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగా పడతాయి.
చూడండి ఫ్రెండ్స్, మరి మీరు లైక్లు చేస్తే మీరు ఒక లైక్ కొడితే మేము ఎంతో ఇదైపోము. ఇటువంటి కొంగలు అన్నీగా కుమ్మేస్తాయి. మరి కాపలుగా ఉండాలి, మరి తప్పని టైంలోన. అదేమో మరి దయచేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలోవర్స్ అని కొట్టండి.